నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రానున్న ఎన్నికలు ధర్మానికి అధర్మానికి జరిగే యుద్ధం. అభివృద్ధి చేసి ఓటేయండంటూ వైసీపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు విజ్ఞప్తి. కూటమితోనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి. ఆఖరి రోజు ప్రచారంలో అరకు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత ప్రచార జోరు. కూటమి విజయడంకను మోగించేందుకు ప్రజలు సంసిద్ధం. గంటా రవితేజతో కలిసి బైక్ ర్యాలీని ప్రారంభించిన భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు. సర్వేలను తాము నమ్మం. రేపు జరగబోయే ఎన్నికల్లో 175కి 175 గెలిచి తీరుతామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధీమా. విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజుకు మద్దతుగా వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఉత్తర నియోజకవర్గం పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ అక్కయ్యపాలెం, గురుద్వార్, తాటిచెట్లపాలెం, ఆర్ఎండ్బి జాతీయ రహదారి మీదుగా సాగింది. ర్యాలీలో స్థానికులతో పాటుగా యువకులు పెద్ద ఎత్తున పాల్గొని ఫ్యాను గుర్తుపై ఓటు వేసి వైసీపీని గెలిపించాలని నినాదాలు చేశారు. ర్యాలీ సాగుతున్న ప్రాంతాల్లో మహిళలు హారతులు పడుతూ బొత్స ఝాన్సీకి, కేకే రాజుకు ఘన స్వాగతం పలికారు. సర్వేలను తాను నమ్మనని, వైసీపీకి ఈ ఎన్నికల్లో 17కు 175 అసెంబ్లీ సీట్లు గెలుస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. సీఎం వైసీపీ అధినేత జగన్ రెడ్డి టార్గెట్ అదేనని, ఆ టార్గెట్ ఖచ్చితంగా కొడతామని అన్నారు. ప్రభుత్వ పథకాలను ఎన్నికల కమిషన్ ద్వారా ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో తాను గెలిస్తే చాలని అనుకుంటున్నారని అన్నారు. వైసీపీ కుటుంబ పార్టీ అయితే చంద్రబాబుది కుటుంబ పార్టీ కాదా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీని విమర్శించడానికి తన స్థాయి సరిపోదా అని నిలదీశారు. ప్రతిపక్ష నేతలు సీఎం జగన్ గురించి మాట్లాడినప్పుడు తాను ప్రధాని గురించి మాట్లాడితే తప్పేంటని నిలదీశారు. ఉద్యోగులకు మేలు చేసింది వైసీపీ ప్రభుత్వమేనని ఉద్ఘాటించారు. ఆయన అసనం పెరిగిపోయింది, స్థానం కోల్పోయింది. కారణం ఏంటి? ఎలాగ పార్టీ ఓడిపోద్ది, తుడిచిపెట్టిపోద్ది అనే కోపంలోనూ అనే బాధలోనూ ఆయన ప్రవర్తిస్తున్న తీరుది. రాజకీయాల్లో గెలిపోవడం ఉంటే వెయిట్ చేయుతుంది, వెయిట్ చేయి, ఏం తప్పే ఉంది, ఇంకో 5 సంవత్సరాల క్రితం వెయిట్ చేయి, అప్పుడు చూద్దాం, అప్పుడు మళ్ళీ మా పరిపాలన ఎప్పటికంటే బాగులేకపోతే అప్పుడు ఆలోచించుకో, నీకు ఛాన్స్ వస్తుంది. ఎటు ఎందుక ఆ స్థానం కోల్పోవడం, ఆ భాష మాట్లాడడం, నీ వ్యక్తిత్వాన్ని తగ్గించుకోవడం. నీకు ఇండివిజువల్ కంటే వ్యక్తిత్వం ఉందో తెలియదు, కానీ నువ్వు పదవి చేస్తావు మాజీ ముఖ్యమంత్రి, ఆ పదవుకు నా ఔన్నిత్యాన్ని తగ్గించుకోవడం తప్పు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం తేదాపా జనసేన భాజపా కూటమి విజయఢంకా మోగించేందుకు ప్రజలు సంసిద్ధులయ్యారని భీమిలి తేదాపా ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఎన్నికల చివరి రోజైన మధురవాడ పరిధి స్టేడియం వద్ద బైక్ ర్యాలీని తన కుమారుడు గంటా రవితేజతో కలిసి గంటా శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు. బైక్ ర్యాలీ గంటా రవితేజ ఆధ్వర్యంలో కూటమి పార్టీల జెండాలతో, యువత కేరింతలతో సందడిగా సాగింది. మండు టెండను సైతం లెక్క చేయకుండా గంటా రవితేజతో కలిసి నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. స్టేడియం వద్ద గంటా శ్రీనివాసరావు ప్రారంభించిన బైక్ ర్యాలీ పిఎం పాలెం, మధురవాడ, కొమ్మాది, అనంతపురం, తగరపు వలసల మీదుగా భీమిలి వరకు సాగింది. బైక్ ర్యాలీలో భాగంగా జై గంటా, జై జై గంటా నినాదాలతో యువత బైక్ ర్యాలీ సాగింది. బైక్ ర్యాలీలో గంటా శ్రీనివాసరావు మనవళ్లతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో రాధా రంగా రాయల్ ఆర్గనైజేషన్ మద్దతుగా తేదాపా భాజపా జనసేన కూటమికేనని రాధా రంగా రాయల్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు గాది బాలాజీ స్పష్టం చేశారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాపు, బలిజ, ఒంటరిలకు చంద్రబాబు 5% రిజర్వేషన్లు కేటాయిస్తే వాటిని సీఎం జగన్ రద్దు చేశారని మండిపడ్డారు. ఏ ఒక్కరూ వైకాపాకు ఓటు వేయొద్దని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పరిపాలన మారాలని, దానికి అన్ని వర్గాల ప్రజలు కూటమి అభ్యర్థులకు మద్దతు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాధారంగ రాయల్ ఆర్గనైజేషన్ సభ్యులు గుడివాడ ప్రభాకర్, సరిపల్లి గోవింద్,
తెలగారెడ్డి శ్రీను నాయుడు తదితరులు పాల్గొన్నారు. రాధా రంగా రాయల్ ఆర్గనైజేషన్ ఈ సంస్థ మీద స్థాపించి 10 సంవత్సరాలు అయింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని కులాల కలయిక ఈ ఆర్గనైజేషన్. దానికి మాకు అత్యంత ఇష్టమైన నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు. ఆయన యొక్క ఆశయ సాధన ముందు తీసుకెళ్దామని చెప్పి ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది. ఈ రోజుల్లో మాకు అత్యంత ఇష్టమైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. సో ఏంటంటే మేము గడిచిన ఒక 40 రోజుల నుంచి కూడా మా ఆర్గనైజేషన్ నుంచి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా మా యొక్క రంగా గారి అభిమానులకి, పవన్ కళ్యాణ్ అభిమానులకి మా ఆర్గనైజేషన్ పీపుల్ కూడా దీని మీద కూటమికి అలయన్స్ ఏదైతే బీజేపీ, టీడీపీ, జనసేన ఫామ్ అయిందో అలయన్స్కి మాకు సంపూర్ణ మద్దతు మేము తెలియజేస్తున్నాం. 40 రోజుల నుంచి కూడా మా వాళ్ళు ప్రతి నియోజకవర్గంలో కూడా పనిచేస్తున్నారు. మాకు ముఖ్యంగా వంగవీటి మోహన్ రంగా గారి ఆశయం ఏంటంటే బడుగు బలహీన వర్గాలకి ఎవరైతే మద్దతుగా ఉంటారో ఆయన ఎవరికైతే ఉంటారో మాకు సపోర్ట్ చేయమని చెప్పి ఆయన యొక్క ఉద్దేశం అదే. దాన్ని మేము తీసుకుని పనిచేస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తుంటే మీకు అందరూ తెలిసిందే కదా, బటన్ నొక్కే అంటే నొక్కడం తప్పించి అక్కడ ఏం జరగలేదు. అభివృద్ధి అనేది లేదు. పథకాలు పెట్టడం వల్ల ఒరిగింది కూడా ఏం లేదు. ప్రజలు సోమరపోతులు చేయడంలో ముఖ్యంగా జగన్ గారికి ఒక ఉద్దేశం. మేము రాధారంగల రాయల ఆర్గనైజేషన్ తరఫున మేము కూటమికి పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చిన మేరకు మేము మద్దతు ప్రకటించాం. పవన్ కళ్యాణ్ గారు తగ్గడం గురించి కాదు, ఆయన పద్యాల కోసం ఆంధ్రప్రదేశ్లో ప్రజల కోసం, వాళ్ళ శ్రేయస్సు కోసం, వాళ్ళ మంచి కోసం తగ్గారే కానీ ఆయన తగ్గారంత మాత్రం తక్కువ చేయడం కాదు. ప్రజల కోసమే ఆయన తగ్గారు. ఆ ఉద్దేశం మేమంతా రాధారంగ రాయల తరఫున పిఠాపురంలోను ఆంధ్రప్రదేశ్లో ఉన్న రంగా గారి అభిమానులకి అందరికీ పిలిపించాము. కూటమికి చాలా మంచి మద్దతు ప్రకటించారు. అలాగే వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఒక నియోజకవర్గాన్ని కాదు, 175 వర్గాల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మా జనసేన 21 నియోజకవర్గాలు కూర్చుంది. ఆయన నుంచున్న చోటనే మీ చేతమని కాదు, ఆయన కూటమి మద్దతు ప్రకటించాము. మేము కూడా 175 నియోజకవర్గాల్లో కూడా రాధారంగ రాయల ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. భీమిలి నియోజకవర్గం మధురవాడ జీవీఎంసీ 5, 7 వార్డుల్లో భీమిలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆఖరి రోజు ఎన్నికల ప్రచారం కావడంతో అవంతికి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ భీమిలి ప్రజలు నాపై ఉన్న ప్రేమతో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని తెలిపారు. 3వ కూడా గెలిపిస్తారనే నమ్మకం ఉందన్నారు. వైసీపీకి ప్రభుత్వం ప్రతి కుటుంబానికి అందించే సంక్షేమ పథకాలను గుర్తుపెట్టుకుని 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేయాలని కోరారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మళ్లీ జగనన్న వస్తేనే మీకు అందించిన సంక్షేమ పథకాలు అమలు పాలనతో పాటు మరింత సుపరిపాలన అందించడం జరుగుతుందని తెలిపారు. మే 13న జరగబోయే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీని, ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. జగన్ గారికి, చంద్రబాబు కాదు, ఓన్లీ పేదవాడికి డబ్బునాడు జరిగే యుద్ధం. జగన్ గారు గెలిస్తే పేదవాడు గెలిచినట్టు. మరి మీ యుద్ధం మీరే చేసుకోవాలి. మరి యుద్ధం మీరే కట్టుబట్టుకునే యుద్ధం చేయాల్సల్లా ఆ సినిమాలో ఎన్టీఆర్ సినిమాలో చూపించినట్టు మీరు అమ్మా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఓటు అనే చాలా పవర్ఫుల్ ఆయుధాన్ని మీ అందరికి ఇచ్చారు. ఆ ఓటు అనే ఆయుధం సామాన్యుడిని, ఎమ్మెల్యేని, మంత్రిని, ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని చేస్తుంది సామాన్యుడు. అదే ఓటు అనే ఆయుధం ఎంత గొప్పవాడైనా సరే మళ్ళీ కింద దించేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మీ అందరికీ 2 ఓట్లు ఇచ్చారమ్మా. ఉన్నప్పుడు మీ అందరూ కూడా మున్సిపల్ ఆఫీస్ చుట్టూ, రెవెన్యూ ఆఫీస్ చుట్టూ, అధికారుల చుట్టూ, నాయకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. చిన్న సర్టిఫికేట్ కావాలన్నా, చిన్న ప్రభుత్వం పనున్నా కానీ. ఇవాళ జగన్ గారు వచ్చిన తర్వాత తేడా ఏంటంటే ఇప్పుడే చెప్పింది వరలక్ష్మి. ఎమ్మెల్యేగా, మంత్రిగా నేను ఈ వయసులో 127 సచివాలయాలు తిరిగాను. 2 సంవత్సరాలు తిరుగుతున్నాను. గడప గడపకి మీ ఇంటికి వచ్చాను, మీ తలుపు కొట్టాను, మీ కాలనీకి వచ్చాను. చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కారం చేశాను. జగన్ గారికి, చంద్రబాబుకి తేడాది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం పరిధిలో విశాఖ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మి, ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు భారీ గెలుపు కొరకు ఆంధ్రప్రదేశ్ శిష్టకరణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ కె అనుష పట్నాయక్ ఆధ్వర్యంలో గడప గడపకు ప్రచారం ఉత్తర నియోజకవర్గంలో జరిగింది. ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరిస్తూ, విశాఖ విజన్ కోసం ఓటర్లకు వివరిస్తూ ఓటు విలువను తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శిష్టకరణ అధ్యక్షులు కెఎస్ మహంతి, అఖిల భారత శిష్టకరణ అధ్యక్షులు
కెఎస్ బెనర్జీ, శిష్టకరణ డైరెక్టర్లు వాడ్రంగి అరుణకుమారి, సదాశివం, కృష్ణ, పార్టీ నాయకులు శివం, జ్యోతి, శ్రీనివాసరావు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏపీ స్టేట్ బిలియర్డ్స్ స్నూకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖ పవర్ స్నూకర్ అకాడమీ నిర్వహించిన బిలియర్డ్స్ టోర్నమెంట్లో 138 మంది పాల్గొన్నారు. ఈ నెల 10వ తేదీన జరిగిన ఫైనల్లో హైదరాబాద్కు చెందిన బ్రాండన్ విజేతగా నిలిచారు. ఏసీ రైల్వేస్కు చెందిన శ్రీను రన్నరప్గా నిలిచారు. వీరికి అసోసియేషన్ తరపున షీల్డ్స్, నగదు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పలువురు క్రీడాకారులు మాట్లాడుతూ విశాఖలో ఏర్పాటు చేసిన ఈ టోర్నమెంట్ చాలా ప్రత్యేకమైనదని, ఇప్పటివరకు జరిగిన టోర్నమెంట్ల కంటే ఇక్కడ నిర్వహించిన తీరు అమోఘమంటూ కితాబిచ్చారు. ఈ టోర్నమెంట్ ఇంత సక్సెస్ఫుల్గా జరిగింది అంటే యాక్చువల్గా ఏంటంటే ఇది క్లబ్స్కే పరిమితమైన టోర్నమెంట్ యాక్చువల్గా. ఎందుకంటే వాళ్ళకున్న అకామిడేషన్స్ కానీ ఫుడ్ ఇవ్వడం కానీ ఏదైనా సరే. కానీ ఇక్కడ జరిగిన పవర్ స్నూకర్ అకాడమీ వాళ్ళ ద్వారా మన యోగి గారు కానీ, లక్ష్మణ్ గారు కానీ, కళ్యాణ్ గారు కానీ అండ్ శేఖర్ గారు కానీ వీళ్ళందరూ సహకారంతో, అనిల్ రాజ్ కుమార్ అసలు మెయిన్ టైటిల్ స్పాన్సరర్, ఆయన సహకారంతో ఈ టోర్నమెంట్ ఇంత సక్సెస్ఫుల్గా జరిగిందంటే వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్ కానీ ఏదైనా సరే ఫ్యూచర్లో కూడా ఈ టోర్నమెంట్ బాగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళందరికీ నా ఏపీబీఎస్ఏ తరపు నుంచి నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇయర్ 5 టోర్నమెంట్స్ మినిమం చేస్తాను ఎక్కడైనా సరే, క్లబ్స్ ఎక్కడైనా సరే, విజయవాడ, రాజమండ్రి, నెల్లూరు అండ్ గుంటూరు, వైజాగ్, ఈ అన్ని చోట్ల నేను అన్ని డిస్ట్రిక్ట్ నుంచి నేను ప్రతి చోట చేస్తాను ఉంటాను. ప్రతి మినిమం 5 టోర్నమెంట్ చేస్తాను ఎవ్రీ ఇయర్. Entire team of Vizag and Somu sir for conducting this tournament and all the referees for making this possible. And also like I could wish I could recognize the names, but right now because since I won this tournament, little overwhelmed, so I'm not able to recognize. I just want to say thank you to each and everyone over here. Thank you very much. శ్రీను, ఐఎమ్ శ్రీను సార్. ఆర్గనైజేషన్ అయితే చాలా బాగుంది సార్. ఇంకా ఫుడ్ కానీ, రూమ్స్ కానీ, ఇక్కడ ఆడటానికి కూడా చాలా నేషనల్ లెవెల్లో చాలా బాగా కండక్ట్ చేశారు. అసలు అకాడమీ అంటే వైజాగ్లో ఏదో మామూలుగా ఉంటుందని అనుకున్నాము, ఇంటర్నేషనల్ క్లబ్తో సమానంగా ఉంది సార్. థ్యాంక్స్ టు సోము సార్. ఇటువంటి టోర్నమెంట్లు కండక్ట్ చేసి ప్లేయర్ని బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఆర్గనైజర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ సార్. దానికి తగ్గకుండా అయితే చేశారు సార్. ఇక్కడైతే నేషనల్ లెవెల్, నేను నేషనల్స్ ఆడతాను, అన్నీ ఆడుతూ ఉంటాం, కానీ ఎక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో చేశారు, బాగా చేశారు. ఇంటర్నేషనల్ క్లబ్లు అవుతూ ఉంటాయి మామూలుగా, మన వాల్టర్ క్లబ్, ఇంకా ఎల్విఆర్ క్లబ్, ఇంటర్నేషనల్ క్లబ్ లెవెల్లో అదే కండిషన్, అవే టేబుల్స్ చాలా బాగా చేశారు సార్. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో పోలవరం 80% పూర్తి చేస్తే ఈ 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టును పట్టించుకోకుండా పూర్తిగా నిర్వీర్యం చేశారని, రివర్స్ టెండర్ పేరుతో కాలయాపన చేశారని జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. చివరి రోజు ప్రచారంలో భాగంగా రంపచోడవరం నియోజకవర్గం, ఎటపాక మండలం, తోటపల్లి, కూనవరం, విఆర్పురం మండలాలలో సూర్య తాపాన్ని సైతం లెక్క చేయకుండా అరకు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ పోలవరం ముంపు గ్రామాలలో అనేక సమస్యలు ఉన్నాయని, అటు తెలంగాణకు ఇటు ఆంధ్రాకు చెందకుండా అయోమయంలో ఇక్కడ ప్రజలు బతుకుతున్నారని, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లో ప్రత్యేక శ్రద్ధతో పోలవరం పూర్తి చేస్తామని బీజేపీ కేంద్ర నాయకులు హామీ ఇచ్చారని తెలియజేశారు. చంద్రబాబు చేపట్టిన సూపర్ 6 పథకాలు పేదలకు మెరుగైన జీవనం, ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థి మిరియాల శిరీష విచ్చేసి ప్రసంగించారు. ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితి మన అందరికీ తెలిసిన విషయమే. ఒక్క ఛాన్స్ అని వచ్చిన జగన్ రాష్ట్రాన్ని కంప్లీట్ గా విధ్వంసమయంగా మార్చారు. మన బిడ్డలకు ఉద్యోగాలు లేవు, మహిళలకు రక్షణ లేదు, రాష్ట్రంలో నిధులు లేవు, అప్పులు కుప్పగా మార్చారు. మొండెం, తలకాయ లేని మొండెంలాగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా మిగిల్చారు. అభివృద్ధి శూన్యం. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నిధులు కనీసం మంచినీళ్ళకు కూడా నిధులు వాడుకోలేని పరిస్థితిలో ఉంది. మన రాష్ట్రం కంప్లీట్ గా అయోమయంలోకి నెట్టేశారు. అభివృద్ధి అన్నది శూన్యం చేసి 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. మే 13వ తారీఖున సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా విజ్ఞతతో ఓటేయాలి. చాలా అన్యాయం, తీరం ద్రోహం చేసిన ఈ జగన్ ప్రభుత్వాన్ని మనం ఇంటికి పంపించడానికి సిద్ధం కావాలి.
కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మీరు ఆశీర్వదించి సైకిల్, అలాగే ఎక్కడెక్కడైతే గ్లాస్ ఉందో గ్లాస్, అలాగే ఎక్కడెక్కడైతే బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారో మీరందరూ కూడా కమలం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించి భారతదేశం ఎలాగైతే నరేంద్ర మోడీ గారు విశ్వగురువులా పెట్టారో వికసిత్ భారత్ వైపు తీసుకెళ్తారో అలాగే ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా వికసిత్ ఆంధ్రప్రదేశ్ గా మనం అందరం కలిసి తీర్చిదిద్దుకుందాం. మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. జై బీజేపీ. రానున్న ఎన్నికలు ధర్మానికి అధర్మానికి మధ్య జరిగే యుద్ధమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. బాలయ్య శాస్త్రి లేఅవుట్ వద్దనున్న ఉత్తర నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కేకే రాజు మాట్లాడారు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కూటమి నాయకులకు ఓటమి భయం వెంటాడుతుందని, దీంతో అనైతిక దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. గతంలో ఒక జాతీయ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేగా ఫ్లోర్ లీడర్గా పనిచేసిన విష్ణుకుమార్ రాజు ఉత్తరాంధ్ర అభివృద్ధికి వెలగబెట్టింది ఏముందని ప్రశ్నించారు. 2019 ఎన్నికల సమయంలో తాను ఓడిపోయిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో ఇచ్చిన హామీలు నియోజకవర్గంలో 95% నెరవేర్చానని అన్నారు. ఈ హామీలు ఇచ్చినప్పుడు చాలా మంది నాయకులు ఇవి జరగవని తనను ఎగతాళి చేశారని, కానీ తాను పూర్తి చేసి చూపించానని అన్నారు. గిరి ప్రదక్షిణ రోడ్డు విస్తరణ, అక్కయ్యపాలెం రోడ్డు విస్తరణ, బర్మా కాలనీ రోడ్డు విస్తరణలో అనేక అవాంతరాలు ఎదురైనా పూర్తి చేసి చూపించామని అన్నారు. ఓట్ల కోసం కాకుండా ప్రజల కోసం, ప్రజల మేలు చేసే పనులు చేశానని అన్నారు. చేతులు జోడించి అడుగుతున్న ఉత్తరాంధ్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించి ఓటు వేయండి అన్నారు. రేపు జరగబోయే ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా వచ్చే ఝాన్సీని, ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యంగా మేము గడిచిన 5 సంవత్సరాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి ఎలాంటి మేలు చేకూర్చారు, ఏ విధంగా మేలు చేసి మంచి చేసి కుటుంబాల్లో వెలుగును తీసుకొచ్చారనేది ప్రజల్లో ఖచ్చితంగా తీసుకెళ్ళడం జరిగింది. అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈరోజు 2019 ఎన్నికల్లో మేము పోటీ చేసినప్పుడు మీడియా ద్వారా అప్పుడు చాలా మంచి వాతావరణం ఉండేది. రాజకీయంగా అభ్యర్థుల మధ్య కానీ పార్టీల మధ్య కానీ రాజకీయంగా కూడా మంచి వాతావరణం ఉండేది. మీట్ ద ప్రెస్, అన్ని పార్టీలకు సంబంధించిన ఇంపార్టెంట్ పార్టీలకు సంబంధించిన కంటెస్టెంట్తో మీట్ ద ప్రెస్ కార్యక్రమం నిర్వహించేవారు. అందులో ఎవరు ఏం చేయాలనుకునేది చర్చించేవాళ్ళం. కానీ ఇప్పుడు రాజకీయాలు అలాంటి పరిస్థితులు లేవు. చేసింది చెప్పలేక, చేయబోయే దాని మీద వారికి నమ్మకం లేక ఈరోజు రాజకీయాలంతా కూడా అబద్ధాలు, అసత్యాలతో, వ్యక్తిగత దోషణలతో, వ్యక్తిత్వ హననంతో ఈరోజు రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. 2019 ఎన్నికలకు ముందు చర్చాగోష్ఠిలో ఈరోజు నాపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కూడా పాల్గొనడం జరిగింది. అతను కూడా బీజేపీ తరఫున పోటీ చేసి అప్పుడు కూడా ఓడిపోవడం జరిగింది. ఆ రోజు చర్చాగోష్ఠిలో నన్ను మీడియా మిత్రులందరూ కూడా మీకు ఎమ్మెల్యేగా ఎందుకు అవకాశం కల్పించాలి, మీ నియోజకవర్గ ప్రజలు ఓటు వేసి మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీరేం చేస్తారని ఆ రోజు వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. ఆ రోజు నేను ఒకే సమాధానం చెప్పాను. విశాఖ ప్రజలు మరలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి సత్యారెడ్డి, దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి సంతోష్ అన్నారు. ఈ మేరకు అల్లిపురం వద్ద గల ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతం పేరుతో రాజకీయం చేస్తుందని విమర్శించారు. సామాన్య ప్రజల కష్టాలు తీరాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని సత్యారెడ్డి అన్నారు. మత్స్యకారులకు అండగా వారి సంక్షేమం, అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని వాసుపల్లి సంతోష్ హామీ ఇచ్చారు. దక్షిణ నియోజకవర్గానికి వాసుపల్లి గణేష్ కుమార్ ఏం అభివృద్ధి చేశారో చెప్పగలరని ప్రశ్నించారు. వైసీపీ కూటమి అభ్యర్థులకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. రేపు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ఎంపీ అభ్యర్థిగా సత్యారెడ్డిను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వాసుపల్లి సంతోష్ కోరారు. ఈ కార్యక్రమంలో సిటీ ప్రెసిడెంట్ బజ్జపర్తి శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు వైఎస్ జగన్నాథరావు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలమ్మ గారు నేతృత్వంలో ప్రణాళికలో ఈరోజు విశాఖపట్నంలో ఏదైతే దక్షిణ నియోజకవర్గం ఉందో ఆ దక్షిణ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను ప్రతి ఇంటికి, ప్రతి వాడకి, ప్రతి వీధికి, ప్రతి వార్డుకి వెళ్ళి ప్రజల దగ్గర మమేకమయ్యాను. మా ప్రజలను వేడుకున్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం వచ్చేలా మా కార్యకర్తలు, మా నాయకులు అందరం కలిసి గడప గడప ప్రోగ్రాము ప్రారంభించి ప్రతి అక్కని, ప్రతి అమ్మని, ప్రతి చెల్లిని, యువతుల్ని, యువకుల్ని కలడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రాజన్న బిడ్డ అయినటువంటి షర్మిలమ్మ గారి నేతృత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు రాజన్న చరిష్మా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్తలు కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు. అదేవిధంగా దక్షిణ నియోజకవర్గంలో ప్రతి ఒక్క వాడ వీధి వీధి సందు సందు కాంగ్రెస్ పార్టీ ఒక జెండా మళ్ళీ రెపరెపలాడేలా మా నాయకులు, మా కార్యకర్తలు, మా అందరం కూడా ఎంతో కృషితో పనిచేస్తాం. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మా దక్షిణ నియోజకవర్గంలో ప్రతి వాడకి తీసుకెళ్ళడం జరిగింది. ఏదైతే గృహలక్ష్మి పథకం మనిషికి ప్రతి మహిళకి ₹1,00,000 ఉందో, నెలకి 8,333 రూపాయలు ఉందో అది అందరూ కూడా స్వీకరించారు. చాలా సంతోషపడ్డారు. ఏదైతే పింఛనీ కానీ, వికలాంగులు పింఛనీ కానీ. వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి విశాఖ లోక్సభ ఎంపీ అభ్యర్థిని బొత్స ఝాన్సీ సంచలన ప్రకటన చేశారు. కేంద్రంలోని ఎన్డీఏ కూటమి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపితే పోటీ నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. పోలింగ్కు ఇంకా 36 గంటల సమయం ఉందని, ఈలోగా కూటమి తన సవాల్ స్వీకరించి ప్రైవేటీకరణ చేయమని ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. పబ్లిక్ సెక్టార్లోనే విశాఖ స్టీల్ ప్లాంట్ను కొనసాగిస్తామని హామీ ఇవ్వాలన్నారు. కూటమి తన సవాల్ స్వీకరించాలని, లేదంటే ఎన్నికల్లో కూటమిని ప్రజలు బహిష్కరించాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రభుత్వం 100% ఈరోజు స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగ సంస్థగానే ఉంచాలని, దాన్ని ఈరోజు ఎటువంటి పరిస్థితిలో కూడా ప్రైవేటైజేషన్ చేయడానికి మేము ఒప్పుకోమని చెప్పని ఇప్పటికే ముఖ్యమంత్రి గారు 2 సార్లు ప్రధానమంత్రి గారికి లేఖ రాయటం, దాని తర్వాత ఏదైతే రుణం ఉందో రుణాన్ని రీషెడ్యూల్ చేసి ఆ మూలధనం క్యాపిటల్గా పెట్టి కూడా చేయమని కూడా వారి లెటర్లో రాసి పంపించి ఇవ్వడం జరిగింది. గతంలో కూడా మరి విజయనగరం బొబ్బిలి ఎంపీగా చేసినప్పుడు కూడా ప్రత్యేకంగా మన స్టీల్ ప్లాంట్ కానీ నేను స్టీల్ కమిటీలో ఉండేదాన్ని, స్టీల్ కమిటీలో ఉండేదాన్ని. ఆ కమిటీలో ఉండేటప్పుడు మిగిలినవన్నీ అటు దక్షిణ భారతంలో మనకు ఒక్కటే ఉంది, ఉత్తర భారతంలో కూడా చూసేదాన్ని. అక్కడ కేటాయింపులు చేసేటప్పుడు మైనింగ్స్, క్యాపిటల్ మైన్స్, కోల్ మైన్స్ వారి శాతం ఎక్కువ ఉండేది. మన దగ్గరికి వచ్చేటప్పటికి తక్కువ చూపిస్తుండేవారు. ఆ రోజుల్లో కూడా ఈ రోజుల్లో ఎప్పుడైనా సరే ఈ ప్రాంతంలో ఉన్నది ఒకే ఒకటి కాబట్టి ఏదైనా ఈ రూలింగ్లోనే ఉన్నాం, అయినా దాన్ని దృష్టి తీసుకెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు మా ప్లాంట్ తాలూకా సామర్థ్యం, మా ప్లాంట్కి కావాల్సిన అన్ని అవసరాలు ఉండేటప్పటికీ మీరు ఈరోజు దానికి కావాల్సిన క్యాపిటల్ కోల్ మైన్స్, ఐరన్ ఓర్ మైన్స్, కోల్ మైన్స్ కేటాయింపులు చేయాల్సింది సమానంగా ఈరోజు ప్రైవేట్ సంస్థలకు ఇస్తున్నవి ఈరోజు పబ్లిక్ సెక్టార్లో ఉన్న మా స్టీల్ ప్లాంట్కి ఇవ్వండి అని అడిగి, ఏదైతే అది మినీరత్నాలో స్టేటస్లో ఉండేది 3,000 మెట్రిక్ టన్నుల దగ్గర నుంచి 6,000 మెట్రిక్ టన్నులు స్టీల్ను ఉత్పత్తి చేసే దిశగా దాన్ని RINL రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్లో
ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని ఖచ్చితంగా అది 2వ నెలలోని క్వశ్చన్ రేజ్ చేశాను. 5వ నెలలోని 2009లో మేలో మళ్ళీ దాన్ని ప్రధానమంత్రి గారు రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ ద్వారా. వీ డిజిటల్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రానున్న ఎన్నికలు ధర్మానికి అధర్మానికి జరిగే యుద్ధం. అభివృద్ధి చేసి ఓటేయండంటూ వైసీపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు విజ్ఞప్తి. కూటమితోనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి. ఆఖరి రోజు ప్రచారంలో అరకు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత ప్రచార జోరు. కూటమి విజయడంకను మోగించేందుకు ప్రజలు సంసిద్ధం. గంటా రవితేజతో కలిసి బైక్ ర్యాలీని ప్రారంభించిన భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు. సర్వేలను తాము నమ్మం. రేపు జరగబోయే ఎన్నికల్లో 175కి 175 గెలిచి తీరుతామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధీమా. ఇవి ఇప్పటివరకున్న వీ డిజిటల్ న్యూస్. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.